అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది సాధించారు. నోబెల్ శాంతి బహుమతి మాట ఎలా ఉన్నా గాజాలో శాంతికి బీజం వేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మెడలు వంచి హమాస్ను భయపెట్టి దారికి తెచ్చారు. ఇరుపక్షాల అంగీకారంతో గాజాలో శాంతి పునఃస్థాపనకు అంకురార్పణ జరిగింది. ఈ పరిణామాలను భారత్ సహా ప్రపంచ దేశాలు స్వాగతించాయి. 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగింపు దిశగా కీలక ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ఫార్ములా తొలి దశ అమలు ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. వైట్ హౌస్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో దీనిపై ట్రంప్ ప్రకటన చేశారు. గాజా పీస్ డీల్ పై ఇజ్రాయెల్ హమాస్ సంతకం చేశాయని చెప్పేందుకు గర్వంగా ఉందన్నారు. ఈ నిర్ణయంతో హమాస్ చేతిలో బందీగా ఉన్న వారంతా త్వరలోనే విడుదలవుతారని, ఇజ్రాయెల్ తన బలగాలను వెనక్కి తీసుకుంటుందని ప్రకటించారు. అరబ్, ముస్లిం ప్రపంచంతో పాటు ఇజ్రాయెల్కు ఇది గ్రేట్ డేగా ట్రంప్ అభివర్ణించారు. శాంతి ఒప్పందాన్ని హమాస్ సైతం ధృవీకరించింది. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాల పూర్తి ఉపసంహరణ, మానవతా సాయానికి అనుమతి, ఖైదీల మార్పిడి చోటు చేసుకోనుందని వెల్లడించింది. తాజా పరిణామాలపై స్పందించిన ఐక్యరాజ్య సమితి ఒప్పందంలో నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని, గాజాలోకి అన్ని రకాల నిత్యావసరాల సరఫరాలను కొనసాగించాలని పేర్కొంది. ట్రంప్ శాంతి ప్రణాళిక తొలి దశ అమల్లో భాగంగా ఇజ్రాయెల్ చర్యలు చేపట్టింది. గాజాపై మిలిటరీ దాడులు ఆపేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. శాంతి ప్రణాళిక ప్రకారం ఒప్పందం కుదిరిన 72 గంటల్లో ఇజ్రాయెల్ బందీలందర్నీ హమాస్ విడుదల చేయాలి. హమాస్ చెరలో 48 మంది బందీలు ఉండగా వారిలో 20 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ బందీలకు బదులుగా 2023 అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ అదుపులో ఉన్న గాజా ప్రజలు, జీవిత ఖైదు అనుభవిస్తోన్న 250 మంది పాలస్తీనియన్లు విడుదల కానున్నారు. ఇజ్రాయెల్ హమాస్ పీస్ ప్లాన్ పై సంతకాలు చేయడంతో అటు గాజా, ఇటు ఇజ్రాయెల్లో సంబరాలు మిన్నంటాయి. శాంతి వీచికలతో గాజన్లు ఆనందంతో కేరింతలు కొట్టారు. వీధుల్లోకి వచ్చి నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. అటు ఇజ్రాయెల్లో బందీల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ వారు తిరిగి వస్తారనే ఆనందంతో ఆత్మీయులను హత్తుకుని హర్షం వ్యక్తం చేశారు. ట్రంప్ పై ప్రశంసలు కురిపించారు.